టీడీపీ అధినేత చంద్రబాబు నారా లోకేష్లపై సిఐడి కేసు నమోదు చేసింది. ల్యాండ్ టైటిలింగ్ పై ఫేక్ ప్రచారం చేస్తున్నారన్న వైసీపీ నేతల ఫిర్యాదుతో సిఐడి రంగంలోకి దిగింది. అంతకుముందు ల్యాండ్ టైటిలింగ్ పై ఐవీఆర్ఎస్ కాల్స్ తో టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్లింది వైసీపీ. దీంతో ఈసీ ఆదేశాల మేరకు చంద్రబాబు లోకేష్ పై సిఐడి కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. A1 గా చంద్రబాబు, A2 గా నారా లోకేష్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సిఐడి. ఎన్నికల వేళ టీడీపీ అధినేతపై కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన అంశానికి సంబంధించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా అంటూ వైసీపీ నేతలు టీడీపీ అధినేత చంద్రబాబు పైన, నారా లోకేష్ పైన ఫిర్యాదు చేశారు. దీంతో సిఐడి కేసు నమోదు చేసింది. దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, వైసీపీ ఫిర్యాదులో ఏ అంశాలు పేర్కొంది? రాజేశ్వరి, ల్యాండ్ టైటిలింగ్ ఫేక్ ప్రచారం పైన సిఐడి తన దూకుడును పెంచింది. చంద్రబాబు నాయుడు A1 గా, నారా లోకేష్ ని A2 గా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సిఐడి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టంపై ఐవీఆర్ఎస్ కాల్స్ లో టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందనే ఫిర్యాదుని ఈసీకి ఇచ్చింది. ఈసీ ఆదేశాలతోటి కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడుని A1 గా, నారా లోకేష్ ని A2 గా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించినటువంటి దుష్ప్రచారం విషయంలో కావాలనే టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని వైసీపీ ఏదైతే ఈసీకి ఫిర్యాదు ఇచ్చింది. సీఎం జగన్మోహన్ రెడ్డి భూములు లాక్కుంటారని అబద్ధాలు చెబుతున్నారంటూ వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డితో పాటుగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి స్పందించిన ఈసీ టీడీపీ చర్యలు తీసుకునేందుకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి విషయానికి సంబంధించి అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో భూములు లాక్కుంటారని అబద్ధం చెప్తున్నారు అంటూ ఏదైతే వైసీపీ చేసినటువంటి ఆరోపణను ఈసీ దృష్టిలో ఉంచుకుని దీనికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో దీనిపైన సిఐడి తన దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పైన, అలాగే నారా లోకేష్ పైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేపట్టడం జరిగింది. అయితే ఈసీ ఆదేశాలతోనే కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది సిఐడి. రాజేష్, కాంతి, అంటే నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి టీడీపీ చేస్తున్న దుష్ప్రచారం పైన స్పందించారు. సో ఇప్పుడు ఎన్నికల వేదిక పైన చంద్రబాబు నేరుగా మాట్లాడిన సందర్భం ఉంది కనుక ఒకవేళ విచారణ ప్రారంభం అయితే కనుక నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకునే అవకాశం ఉంది సిఐడి? ఎక్కడైతే విచారణ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కాబట్టి దీనికి సంబంధించి సిఐడి కోర్టులో దీనికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ చూపించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా చేసి ఈ ప్రచారాన్ని చేపడుతున్నారు అంటూ ఏదైతే చేసిన ఉందో దానికి సంబంధించినటువంటి సిఐడి ఏదైతే చర్యలు తీసుకుందో దీనికి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సిఐడి చేసినటువంటి ఆరోపణలు అంటే ఏదైతే టీడీపీ చేసినటువంటి ఆరోపణల్లో ఐవీఆర్ఎస్ ద్వారా పదే పదే ప్రస్తావించడమే కాకుండా దీనికి సంబంధించి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కూడా అటు లోకేష్ తో పాటుగా చంద్రబాబు నాయుడు కూడా ఈ ప్రజలను తప్పుతో పట్టించేలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవాస్తవాలను ప్రచారం చేసి ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారనే ఈ ఫిర్యాదు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఫిర్యాదును పరిశీలించిన మీదట ఈ వాస్తవాలు ఏదైతే ఉన్నాయో అవి సిఐడికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ అంశంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆరోపణలు ప్రస్తావన లేకపోవడంతో వారిపై చర్యలు ఉంటాయా లేదా, ఏదైతే పవన్ కళ్యాణ్ కూడా ఈ ఆరోపణలు చేశారు అని చెప్తున్నప్పటికీ కూడా అక్కడ ఏదైతే చంద్రబాబు నాయుడు పైన, అలాగే లోకేష్ పైన మాత్రమే సిఐడి కేసును నమోదు చేసింది. A1 గా చంద్రబాబు నాయుడుని, A2 గా లోకేష్ ని చేర్చారు. రాజేశ్వరి, రైట్, థ్యాంక్ యూ కాంతి.